రోజు మన కథ పిసినారి పుల్లయ్య. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు లోబీపురం. అందులో పుల్లయ్య, సుగుణమ్మ అనే దంపతులు ఉండేవారు. పుల్లయ్య పరమ పిసినారి. ఒకరోజు పుల్లయ్య ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో దీపం కాంతివంతంగా వెలుగుతుంది. అది చూసిన పుల్లయ్య కోపంగా, ఏమే, ఏంటి ఇంత పెద్ద వత్తు పెట్టావు? ఆముదం ఖరీదు ఎంతో తెలుసా నీకు? ముందు వత్తు తగ్గించు, చిన్నగా పెట్టు అన్నాడు. అప్పుడు సుగుణమ్మ సమాధానమిస్తూ, ఇంకా తగ్గిస్తే మొహాలు కూడా కనబడవండి, నేను చిన్నగానే పెట్టాను అని చెప్పింది. అంటే ఆ ఖరీదు అయిన వత్తు పెట్టి నూనెంతా పాడు చేస్తున్నావు నువ్వు. ఈ చీకట్లో ఆ వత్తు వెలిగించకున్నా ఏం కాదులే, కళ్ళు మూసుకొని ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ వత్తు ఆర్పేయ్ అన్నాడు పుల్లయ్య. దానికి సుగుణమ్మ, మీ పిసినారితనం రోజురోజుకి మించిపోతుందండి అంటూ ఉండగానే వారికి తలుపు శబ్దం వినిపించింది. ఆ తలుపు శబ్దానికి పుల్లయ్య, ఎవరో అప్పడగడానికి వచ్చుంటారు, ఆ వత్తు ఆర్పేయ్, మనం లేవనుకొని వెళ్ళిపోతాడు అని చెప్పాడు. అంతలోనే మళ్ళీ శబ్దం వినిపించింది. అప్పుడు పుల్లయ్య వెళ్ళి తలుపు తెరవగానే రాజారావు ఇంటి ముందు కనిపించాడు. ఏంటి అని అడిగాడు పుల్లయ్య. ఏం లేదు బావా, నేను సంతలోకి వచ్చాను. ఆ సంతలో చీకటైపోయింది కావున ఈ రాత్రి మీ ఇంట్లో తలదాచుకుందామని వచ్చాను అన్నాడు. తలదాచుకోవడానికి మా ఇల్లే దొరికిందా? ఇంకా ఊర్లో సత్రాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళకపోయావా అన్నాడు. అప్పుడు రాజారావు, మనవాళ్లే కదా అని వచ్చాను బావా, పొద్దున్నే లేచి వెళ్ళిపోతాలే అని చెప్పాడు. రాజారావు లోపలికి వచ్చేసరికి చాలా చలిగా అనిపించింది. కాస్త కట్టెలతో నిప్పు పెట్టండి బావా, వేడి కాచుకుంటాను అన్నాడు. దానికి పుల్లయ్య, మా ఇంట్లో కట్టెలు లేవు, అయిపోయాయి. పైగా ఈ చీకట్లో అడవికి వెళ్ళడం కష్టం కదా అన్నాడు. అదేంటి బావా, పెరట్లో నేను కట్టెలు చూశాను అన్నాడు రాజారావు. అవి సంతలో అమ్మడానికి తెచ్చినవి. అవి ఒకవేళ మనం మంట కాచుకుంటే మా ఆచారం ఒప్పుకోదు అన్నాడు రాజారావు. అవునా, కాస్త తినడానికి ఏమైనా వేడివేడిగా పెట్టండి, అన్నమైనా సరే అన్నాడు రాజారావు. దానికి సుగుణమ్మ మరియు పుల్లయ్య ఇద్దరు, మా ఇంట్లో గింజలు నిండాయి, దానివల్ల మేము ఈరోజు అయినా ఏకాదశి ఉపవాసం ఉన్నాము కాబట్టి ఈరోజు ఏం తినమని వండుకోలేదు అన్నాడు పుల్లయ్య. దానికి రాజారావు, అవునా, ఏకాదశి ఉపవాసం ఏంటి, ఈరోజు అమావాస్య కదా అన్నాడు. దానికి మా ఊరు పంచాంగం వేరులే అబ్బాయి అన్నాడు పుల్లయ్య. దానికి ఆ రాజారావుకు వీరి చేస్తున్న పిసినారితనం అర్థమైంది. వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఒక పాత్ర తీశాడు. అది రాగి పాత్ర, మెరిసిపోతూ ఉంది. ఏంటయ్యా ఇది అన్నాడు పుల్లయ్య. ఇది ఒక సాధువు నాకు కాశీ యాత్రకు వెళ్తున్నప్పుడు ఇచ్చాడు. ఈ పాత్రలో మనము ఏమైనా వేసినప్పుడు అది మరిగి మన ఆకలి తీరుతుంది మరియు మంట వస్తుంది. ఈ పాత్రలో చేసిన కషాయం తాగితే మనం 2-3 రోజులు అన్నం తినక్కర్లేదు, మనకు గింజలు కూడా మిగిలిపోతాయి అని చెప్పాడు. అవునా, ఈ పాత్రతో మంట వస్తుంది మరియు ఆకలి తీరుతుందా? అయితే ఖర్చు చాలా తగ్గుతుంది. 2-3 రోజులు తినకపోతే మనకు బియ్యమైనా మిగులుతాయి అన్నాడు పుల్లయ్య. అయినా మీ ఇంట్లో కట్టెలు లేవు కదా, కట్టెలపై పెడితేనే ఈ పాత్ర పనిచేస్తుంది, ఏమొద్దులే అన్నాడు రాజారావు. ఆహా, ఇదేంటో దీని మహిమ చూద్దాం, కాస్త కట్టెలు ఇస్తానులే రాజారావు అన్నాడు పుల్లయ్య. తర్వాత కట్టెలు పెట్టి మంట పెట్టి ఆ మంటపై ఈ పాత్ర పెట్టారు. కాసేపు అయ్యాక మంత్రం చదువుతూ, దీంట్లో కొన్ని నీళ్లు కూడా వేయమని చెప్పాడు సాధువు, అది మర్చిపోయాను అన్నాడు రాజారావు. అవునా, కాస్త నీళ్ళంటా పట్రావే అని చెప్పి నీళ్లు పోశారు. కోసేపు అయినాక ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ వేడికి మంచిగా చలి కాచుకున్నారు వారు ముగ్గురు. తర్వాత రాజారావు కొద్దిసేపు అయ్యాక, దీంట్లో ఇంకా మహిమ పెరగాలంటే కొంచెము తెల్లటి పదార్థం వేయాలి, అది ఏదైనా సరే అన్నాడు రాజారావు. అప్పుడు ఏమై ఉంటుంది అని పుల్లయ్య ఆలోచించి, మా ఇంట్లో బియ్యపిండి ఉంది, వేయొచ్చా అన్నాడు. వేయండి అన్నాడు. తర్వాత బియ్యపిండి వేశాక కాస్త బెల్లం వేయమన్నాడు. బెల్లం లేదు అంటూ పిసినారిగా ఆలోచించి, ఏంటో ఈ పాత్ర మహత్యం తెలుసుకుందాంలే అంటూ బెల్లం కూడా వేశారు.
తర్వాత కాజు, జీడిపప్పు ఉంటే వెయ్యండి అన్నాడు రాజారావు. ఇంకేమైనా మిగిలాయా? నా ప్రాణం కూడా వెయ్యరా? ఖర్చు లేకుండా అని ఖర్చు పెడుతున్నావు అని కోపంగా అన్నాడు పుల్లయ్య. అయితే కాస్త ఆగు బావా, నీకు మంచి కషాయం చేసిస్తాను. దానితో నువ్వు 3 రోజులు కూడా అన్నం తినవు. అప్పుడు నీ బియ్యం గింజలు మిగులుతాయి కదా అన్నాడు. అవునులే అంటూ పుల్లయ్య ఒప్పుకున్నాడు. తర్వాత వారు ఎదురు చూస్తున్నారు. ఆ గిన్నెలో పాయసం తయారైంది. ఏదో మంత్రం చదువుతున్నట్టుగా రాజారావు నటిస్తూ ఉన్నాడు. దానికి వారు ఆనందంగా, ఓహో, ఈ మంత్రమహిమ వల్లనే మనకి ఈ పానకం తయారవుతుంది అనుకున్నారు దంపతులు. తర్వాత ఆ పానకం దించుకొని తాగారు. వారికి ఎంతో రుచిగా అనిపించింది. అప్పుడు ఆ దంపతులిద్దరూ, అబ్బా, ఏమైనా రుచిగా ఉందా? ఇంత మంచి పాయసం నా జీవితంలోనే తినలేదు. అలాగని మనకు వేడి వచ్చింది మరియు కడుపు నిండింది. ఈ మహత్యం బాగుంది, ఈ పాత్ర మహత్యం అని చెప్పాడు పుల్లయ్య. అప్పుడు రాజారావు అసలు కథ చెప్పాడు. అసలు మహత్యమే లేదు. ఇది కేవలం రాగి పాత్రనే. నాకు ఏ సాధువు ఇవ్వలేదు. మీ ఇంట్లో దాచుకున్న కట్టెల వల్ల మనకు వేడి వచ్చింది మరియు మీ ఇంట్లో దాచుకున్న బియ్యపిండి, బెల్లం వల్ల మనకి ఈ పాయసానికి రుచి వచ్చింది మరియు మనం ముగ్గురం కలిసి తినడం వల్ల మీకింత తృప్తిగా ఉంది అన్నాడు రాజారావు. నిజమేనయ్యా, నీ వల్ల మేము సత్యాన్ని గ్రహించలేకపోయాము. ఏదో మంత్రం చదువుతున్నావు అనుకున్నాము అన్నాడు పుల్లయ్య. మంత్రం లేదు, ఏమీ లేదు. ఇది అంతా అబద్ధము. మీకు బుద్ధి రావాలనే ఇలా చేశాను అన్నాడు రాజారావు. అప్పుడు ఆ పుల్లయ్యకు బుద్ధి వచ్చి, నిజమే రాజారావు, లేకపోతే ఈ కట్టెలు నేను ఇప్పుడు ఉష్ణం కాల్చుకోవడానికి ఉపయోగించాను. లేకపోతే ఇవి రేపు నా కాష్టం కాల్చడానికి ఉపయోగపడేవి ఈ చలికి నిన్ను చనిపోతే. కాబట్టి ఎప్పటివప్పుడే మనం అనుభవించాలి. పిసినారిగా ఉండవద్దని నిన్ను చూసి నేర్చుకున్నాము. మాకు మంచి గుణపాఠం చెప్పావు, ధన్యవాదాలు అని ఇద్దరు దంపతులు చెప్పారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.